divisions by using the multiples of 9 in third class. Read the first one. 27 divided by 9. Very good. The dividend enta? 27. Divisor enta? 9. అంటే ఏం చేస్తావు అమ్మా? కంప్లీట్ చేసుకో, డివిజన్ ఫార్మ్ రాసే. అంటే ఏం చేస్తావు? అంటే ఏం చేస్తావు? ఏం చేస్తావమ్మా? 27 apples ని 9 members పంచాలి. పంచితే ఈచ్ వన్ గెట్ ఎంతో కోషెంట్ రాయాలి. 9 టేబుల్లో 27 ఎక్కడ వస్తుంది? 9 3 జా 27. మైనస్ ఎంత పెట్టావు? అన్నీ ఇస్తావు కాబట్టి ఇప్పుడు నేను చేసి చూపించాలి. ఓకే, ఈచ్ వన్ గంట ఎంత? ఒకరికి ఎన్ని వచ్చాయి? ఆ 3 బాక్సులు రాసుకోవాలి. ఇప్పుడు నువ్వేం చేయాలి? 27 యాపిల్స్ తీసుకోవాలి. అంటే అమౌంట్ తీసుకోవాలి, బ్యాంక్కి డబ్బులు తీసుకోవాలి. 10 సెంట్ తీసుకుంటాం, 2 1 సెంట్ తీసుకుంటాం, 7. అమ్మా బ్యాంకులో మీరు ఈ పెన్సిల్ ఏమంటాం? ఆమెకి 2 10s ఇవ్వాలి, 1 సెంట్ ఇవ్వాలి, 7 ఇవ్వు. అవన్నీ 5 5 ఇంకోటి తీసుకో. ఈ కుర్చీలో పెట్టుకోమ్మా. అట్లా ఏంటమ్మా? 27 అంటే ఎట్లా చెప్పినావు? 27 20 ప్లస్ ఎంత అవుతుంది? ముందు ఏం పంచుతావు? 10s తీసుకొని పంచుతా. ఎన్ని ఉన్నాయి 10s దగ్గర? ఎన్ని ఉన్నాయి 10s? 2 10s ఉన్నాయి. డివైజర్ ఎంత ఇక్కడ? 9 మెంబర్స్ ఉండాలి ఇక్కడ. నెంబర్ చెప్పు. 1 2 3 4 5 6 7 8 9. నీ దగ్గర 2 10s ని 9 మెంబర్స్కి ఇవ్వాలి. ఇద్దరికి ఇచ్చినావు? ఇద్దరికి ఇచ్చినావమ్మా, 9 మెంబర్స్కి ఇవ్వాలి. చూడు ఇలా నవ్వుతాను రా, బస్తా నవ్వుతాను లేవని. సరే ఎటు చేస్తా? బ్యాంక్ వెళ్ళి చిల్లర మార్చుకో. 2 10s ఆమె ఇచ్చేస్తుంది, 20 ఇచ్చింది, 2 20 ఇవ్వు. దా అవన్నీ చేయలే, ఏం చేస్తారు ఉంటాయి లేదా? ఆల్రెడీ 20 ఇక్కడ ఎన్ని ఉన్నాయి? ఇక్కడ 20 ఎన్ని వేస్తాను? 20 ప్లస్ 7 ఎన్ని అవుతాయి? ఈ 27ని ఈడు పంచు. ఈ 27ని 9 మెంబర్స్ పంచు. ఇప్పుడు వస్తాయి చిల్లర మార్చాయి కాబట్టి అందరికి. అరే మరీ ఎక్కువ చేసి పట్టుకో, ఎన్నో చెప్తారు. వాళ్ళ చేతులు ఒక్కొక్కటి చేతులు వచ్చిందని ఏమంటాం? వెరీ గుడ్ అమ్మ శ్రావణి తల్లి, కోషన్. చేతి కార్తీక్ ఇచ్చో, గుర్తు పెట్టుకో. అన్ని తీసుకురా అమ్మా. మీ చేతులు ఉన్నది ఏంటిది? బాగా ఫలం. తెలుగులో ఒక్కొక్కరికి ఎంత వచ్చింది? బాగా ఫలం. పంచగా ఒక్కొక్కరికి ఎన్ని వచ్చినాయి? నీకెన్ని వచ్చినాయి? నీకెన్ని వచ్చినాయి? నీకెన్ని వచ్చినాయి? అందరికి 3 వచ్చాయి. అందుకే క్వశ్చన్ ఎంత వచ్చింది? 3. పంచగా ఇంకేమైనా మిగిలితే దాని రిమైండర్ అంటాం. ఇంకేమైనా మిగిలే చైర్లోనే మిగిలాయా? సో రిమైండర్ ఎంత? వెరీ గుడ్. చదవమ్మా. 72 divided by 9. రాసుకో. డివిడెండ్ ఎంత అంటే ఏం చేస్తా చెప్పు? 72 apples 9 members. వెరీ గుడ్ తల్లి. డివిడెండ్ ఏమో 72. డివైజర్ ఎంత? 9 మెంబర్స్ పంచాలి. 9 టేబుల్ 70 ఎక్కడ వస్తుంది? వెరీ గుడ్. టేబుల్స్ పర్ఫెక్ట్గా వస్తే అన్ని దిగులు పడక్కర్లే. మైనస్ ఎందుకు వాడేవు? 72 apples 9 పంచే కాబట్టి. ఇప్పుడు ఎన్ని మిగిలినాయి నీకు? 0. ఈచ్ వన్ గెట్ 0. ఒక్కొక్కరికి ఎన్ని వచ్చాయి? 8. ఆ 8 బాక్సులు రాసుకోవాలి. ఆ బాక్స్లో 8 రాయాలి. నెక్స్ట్ టైంకి రీడ్ ద ప్రాబ్లం. 45 divided by 9. వెరీ గుడ్ తల్లి. ముందు చదవడం రావాలి. 45 యాపిల్స్ని ఎంతమంది పంచుతావు? 9 members. పంచు.
9 టేబుల్ 45 ఎక్కడ వస్తుంది? 9 5 వెరీ గుడ్. 9 5 జా 45. ఒక్కొక్కరు 5 5 వస్తున్నాయి. టేబుల్స్ వస్తే అంత ఈజీ చెప్పవచ్చు తొందరగా. ఇంకెన్ని మిగిలాయి? 0. ఈచ్ వన్ గెట్ 5. ఆ బాక్స్ బాగా ఫలం అది. పౌషే రీడ్ ద లాస్ట్ ప్రాబ్లం. 18 divided by 9. డివిడెండ్ ఎంత? 18. 18 యాపిల్స్ ఎంతమంది పంచాలి? 9 మెంబర్స్ పంచు. 9 టేబుల్ 18 ఎక్కడ వస్తుంది? 9 2 జా 18. సో ఈచ్ వన్ గెట్ 2. అమ్మా రిమైండర్లు అన్నీ ఇంతవరకు రిమైండర్లు అన్నీ 0 వచ్చిన లెక్కలు చేస్తాం. 9 టేబుల్ వరకు 3rd క్లాస్లో. రేపటి నుంచి రిమైండర్ 1 2 మిగిలిన లెక్కల్ని రేపటి నుంచి పరిచయం చేస్తాం. ఓకేనా? అంటే పంచగా ఇంకొన్ని మీ చేతిలో మిగిలే లెక్కలు. అంటే 7 టేబుల్లో మల్టిపుల్ కానిది, అలాగే 2 టేబుల్లో మల్టిపుల్స్లో లేనిది ఒకటి. ప్రతి టేబుల్లో మల్టిపుల్స్ ఉన్నవి కరెక్ట్గా చూసాము. ఇక్కడ నుంచి ఆయా టేబుల్లో మల్టిపుల్స్ కానివి అంటే అర్థం కాకపోవచ్చు. ఒక లెక్క చేస్తే మీకు అర్థమవుతుంది. అంటే 7 టేబుల్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను. 7 5 ఎంత? 35. 36 7 టేబుల్ ఉంటుందా? ఉండదు. అప్పుడు 36 యాపిల్స్ ఇస్తే 7 మెంబర్స్ ఎట్లా పంచాలి అనే లెక్కల్ని రేపు నుంచి చూద్దాం. ఓకేనా?